దేవుణ్ణి ఎందుకు ఊరికే విసిగిస్తున్నావు? ఎందుకు ఊరికే ప్రశ్నిస్తున్నావు? దేవుడు ఆల్రెడీ నీతో మాట్లాడాను అని చెప్తున్నాడు, కానీ నువ్వు అర్థం చేసుకోవట్లేవు అని పరిశుద్ధాత్మ దేవుడు ఇదిగో బాధపడుతూ ఉన్నాడు, దుఃఖిస్తూ ఉన్నాడు. అందుకే నీకు ఈ వాక్యం చెప్పమని చెప్తూ ఉన్నాడు. మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనము. ఓయి మేలైనదేదో ప్రభువు నీకు తెలియజేసే ఉన్నాడు. నీవు న్యాయమును పాటింపుము, ప్రేమతో మెలుగుము, నీ దేవుని పట్ల వినయముతో ప్రవర్తింపుము. ప్రభువు నీ నుండి కోరినది ఇదే. దేవుడు నీతో ఆల్రెడీ మాట్లాడని చెప్తున్నాడు, కానీ దేవుడు చెప్పిన పని నువ్వు చెయ్యట్లేదు అని పరిశుద్ధాత్మ దేవుడు, నీలో ఉన్న ఆత్మదేవుడు దుఃఖిస్తున్నాడు, వేదన పడుతున్నాడు, మనోవేదన పడుతున్నాడు. అందుకే నువ్వు కూడా బాధపడుతున్నావు, కానీ అది నీకు అర్థం కావట్లేదు. కాబట్టి దేవుడు ఈ వాక్యం ద్వారా నీతో చెప్పమని చెప్పాడు. అదేవిధంగా ఈ మాటలు నాకు కాదులే అని అనుకుంటావేమో. ఇంకో వాక్యం కూడా దేవుడు చెప్తున్నాడు. అదేంటంటే, దేవుడు నీకు చెప్పిన పని చేయకపోతే అది ఘోరమైన పాపము. ఇదిగో యాకోబు రాసిన లేఖ 4వ అధ్యాయం 17వ వచనము. మేలైనది చేయనెరిగియు కూడా అట్లు చెయ్యని వాడు పాపము చేసిన వాడగును. దేవుడు నీకిచ్చిన పరిచర్య, దేవుడు నీకిచ్చిన పని, దేవుడు నీకిచ్చిన ప్రేమ, దేవుడు నీకిచ్చిన వినయాన్ని, దేవుడు నీకిచ్చిన సమస్తాన్ని కూడా దేవుణ్ణి మహిమపరచడానికి నీవు ఉపయోగించుకోకపోతే, అదేవిధంగా పరులకు ప్రకటించకపోతే, పరులతో పంచుకోకపోతే అది మహాపాపము అని దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే మేలైనది ఆల్రెడీ దేవుడు నీకు చెప్పి ఉన్నాను అని చెప్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుడి బిడ్డ, దేవుడి స్వరం నువ్వు విన్నావు ఇప్పుడు ఈ వాక్యం ద్వారా. యేసు నామములో నువ్వు పడుతున్న మనోవేదన ఇదిగో అనేకులకి గొప్ప ఆదరణగా దేవుడు మార్చబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా.